కృష్ణవంశీ రోజుల తరబడి సినిమాలు తీస్తాడు. కృష్ణవంశీకి జడ్జ్మెంట్ లేదు. కృష్ణవంశీ సినిమాకు ఎడిటర్లే దర్శకులు. కృష్ణవంశీ నిర్మాతలతో ఎక్కువ ఖర్చు పెట్టిస్తాడు. కృష్ణవంశీ ఆర్టిస్టులను టార్చర్ పెడతాడు. ఇలా ఒకటా రెండా కృష్ణవంశీ మీద వచ్చినన్ని విమర్శలు బహుశా ఏ దర్శకుడి పైన వచ్చి ఉండవేమో. అంతేకాదు తనకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అని కూడా అంటూ ఉంటారు. గోవిందుడు అందరు వాడేలే విడుదల సందర్భంలో ఈ సినిమా 50 ఏళ్లు గుర్తుండిపోతుంది అని స్టేట్మెంట్ ఇచ్చేసి సంచలనానికి తెరలేపాడు. తీరా ఆ సినిమా వచ్చింది తెలీదు, పోయిందో తెలీదు. దీంతో ఆయన పలు విమర్శలకు గురవ్వాల్సి వచ్చింది. అయితే ఇన్ని విమర్శలను గుప్పిస్తారా? ఆయన సినిమా విడుదలైతే మాత్రం తొలి రోజే చూసేయాలని తాపత్రయపడుతూ ఉంటారు. కృష్ణవంశీ మాయ అలాంటిది మరి. బాపు సినిమాల్లోని తెలుగుదనం, సూరజ్ బరజాత్య సినిమాలోని నిండుతనం, ఆదిత్య చోప్రా సినిమాలోని కమ్మదనం, రామ్ గోపాల్ వర్మ సినిమాలోని సహజత్వం ఇవన్నీ కృష్ణవంశీ సొంతం. కృష్ణవంశీ ఒకే తరహా సినిమాలు చెయ్యడు. ఏ తరహా సినిమాలు చేసినా తన మార్క్ ని మాత్రం విడిచిపెట్టడు. ఆయన సినిమాల్లోని నటీనటుల ప్రవర్తన, వేషభాషలు, సన్నివేశాల చిత్రీకరణ, నడక ఇవన్నీ భిన్నంగా ఉంటాయి. ఒక్క సీన్ చూడగానే ఇది కృష్ణవంశీ సినిమా అని తేలిగ్గా చెప్పేయచ్చు. అలా తనకంటూ ఓ బ్రాండ్ ని ఏర్పరచుకున్న దర్శకుడు ఆయన. కృష్ణవంశీ సినిమాల్లో 8 కామన్ పాయింట్లుంటాయి. అవి లేకుండా ఆయన సినిమాలు ఉండవు. వాటి గురించి సరదాగా చర్చించుకుందాం. నంబర్ 1, కృష్ణవంశీ హీరోయిన్లకు మిగిలిన సినిమాల్లోని హీరోయిన్లకు చాలా తేడా ఉంటుంది. ముక్కు మీద కోపం, అభిజాత్యం, మూర్తి భవించిన అమాయకత్వం, ముగ్ధ మనోహర రూపం ఇవన్నీ వరిసి కృష్ణవంశీ హీరోయిన్. ఓ విధంగా చెప్పాలి అంటే పురాణాల్లోని సత్యభామను తలపిస్తుంది కృష్ణవంశీ నాయక. నంబర్ 2, కృష్ణవంశీకి కృష్ణుడంటే ఇష్టం అనుకుంటా. తన హీరోల్లో కృష్ణుడే ఎక్కువ కనిపిస్తూ ఉంటాడు. ఆయన క్యారెక్టరైజేషన్ ని ప్రేరణగా తీసుకుని హీరో పాత్రను తయారు చేస్తూ ఉంటాడు కృష్ణవంశీ. నంబర్ 3, కృష్ణవంశీ సినిమాల్లో ఖచ్చితంగా ఉండే మరో అంశం జనాలు. ఆయన సినిమా అంటే తెర నిండా పాత్రలు కనిపించాల్సిందే. సందడి, హంగామా, హడావిడి ఇవన్నీ కృష్ణవంశీ సినిమాల్లో కామన్. సాధ్యమైనంత వరకు తెర అంతా కలర్ఫుల్ గా ఉండేలా చూసుకుంటారాయన. నంబర్ 4, కృష్ణవంశీ సినిమా అంటే ఓ రొమాంటిక్ సాంగ్ ఉండాల్సిందే. ఆ పాటలో హీరోయిన్ ని స్పైసీగా చూపిస్తాడాయన. అంతేకాదు ఆ పాటలో ఖచ్చితంగా హీరోయిన్ ని నీళ్లతో తడుపుతాడు. గులాబీ నుంచి గోవిందుడు అందరి వాడేలే దాకా ప్రతి సినిమాలో ఆయన చేసిన ఫీట్ ఇది. నంబర్ 5, కృష్ణవంశీని విపరీతంగా ప్రభావితం చేసిన సినిమా దిల్వాలే దుల్హనియా లే జాయేంగే. ఆ సినిమా గుర్తు చేసేలా ఒక్క సినిమా అయినా, ఒక్క షాట్ అయినా సరే కృష్ణవంశీ సినిమాల్లో ఉండాల్సిందే. నంబర్ 6, నటీనటుల నటన విషయంలోనూ కృష్ణవంశీది ఓ భిన్నమైన శైలే. ఆయన సినిమాల్లో క్లోజ్ షాట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే కృష్ణవంశీ సినిమాల్లో నటించే వారికి మంచి పేరొస్తూ ఉంటుంది. నంబర్ 7, మేకప్ విషయంలోనూ మిగిలిన సినిమాలకు భిన్నంగానే ఉంటాయి కృష్ణవంశీ సినిమాలు. ఆయన సినిమాల్లో ఆర్టిస్టులకు మేకప్ ఎక్కువ ఉండదు. సాధ్యమైనంత వరకు లైట్ మేకప్ ఉంటుంది. అందుకే కృష్ణవంశీ సినిమాల్లో హీరోయిన్లు అంత అందంగా కనిపిస్తారు. నంబర్ 8, కృష్ణవంశీ ప్రతి సినిమాల్లోనూ ఇదే కాక ఒక కామన్ పాయింట్ ఉంటుంది. అదే సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన పాట లేకుండా కృష్ణవంశీ సినిమాయే ఉండదు.